ఉండటానికి నిలువ నీడ లేదు, కడుపు నిండా తినడానికి తిండి లేదు, పిల్లలు చదువుకోవడానికి కనీసం సౌకర్యాలు కూడా లేవు. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని పట్టణానికి వచ్చిన ఓ కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితి. ములుగు జిల్లా బయ్యారంకు చెందిన మాటూరి పద్మ, వీరಣ್ణ దంపతులకు 2 పిల్లలు. స్వగ్రామంలో ఉపాధి దొరకక బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి రామగుండం వచ్చారు. అద్దె ఇంట్లో ఉండే స్తోమత లేక ఆ దంపతులు 2 పిల్లలతో కలిసి ముబారక్ నగర్లోని బస్ షెల్టర్లో నివాసిస్తున్నారు. భార్యాభర్త కూలీ పనులకు వెళ్లగా తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నారు. కూలీ పని లేని సమయంలో పద్మ ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు సేకరించి స్క్రాప్ దుకాణంలో విక్రయిస్తోంది. 2 సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదని పద్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు లేకపోవడంతో కనీసం బియ్యం లేవని కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు పిల్లలకు ఆధార్ కార్డు లేక పాఠశాల రికార్డులో పేరు నమోదు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తమకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చి ఆదుకోవాలని కుటుంబం వేడుకుంటోంది. మేము కూలి పని చేసుకున్నాము. మాకు కూలి దొరకక ఇక్కడ ఉంటాను. 9 నెలలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. మా ఆయనకు కూడా ఆరోగ్యం మంచిగా లేదు. కిరాయి కట్టలేక, సమస్య లేక మేము బస్ స్టాండ్లో ఉంటాను. ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తారని మేము ఇక్కడ ఉంటున్నాము. పిల్లలకు ఆధార్ కార్డు లేవు, నాకు ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు కూడా మాకేం లేదు. మా అమ్మ పింఛన్ మీదనే మేము బతుకుతున్నాము. 6 కిలోల బియ్యం మాకు జారిపోతాలేదు. మేము కూడా కూలి చేసుకుంటూ తిన్నట్టు, లేకపోతే ఉపవాసం ఉన్నట్టు. మా అమ్మకు ఆధార్ కార్డు లేదు, మా ముగ్గురు ఆధార్ కార్డు లేవు సార్. మా పిల్లలు సార్ బస్ స్టాండ్ ఉంటాను. మీరే మాకు ఏదైనా అందియండి సార్. 9 నెలలు అవుతుంది సార్. చదువుతున్నాను సార్. మా టీచర్లు సార్ ఆధార్ కార్డులు అడుగుతున్నారు సార్. మీరే మాకు దిక్కు సార్.